హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక భర్త చనిపోయిన మహిళ కోరికల్ని కంట్రోల్ చేసుకోలేక తన కూతురు బాయ్ ఫ్రెండ్తో అవసరాలు తీర్చుకుంటుంది. ఆ విషయం తెలిసి కూతురు కొడుకు ఏం చేశారు, ఆ తర్వాత ఏమైందనేది ఈ మూవీ స్టోరీ. సో లేట్ చేయకుండా స్టోరీ చూసేద్దాం. మూవీ స్టార్టింగ్లో జెస్సీ, డేవిడ్ అనే వృద్ధ దంపతులను చూపిస్తారు. వాళ్ళు రెడీ అయిన తర్వాత టాక్సీ కోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు. టాక్సీ కూడా తొందరగా వచ్చేస్తుంది. వాళ్ళిద్దరూ ఆ టాక్సీలో బస్టాండ్కి వెళ్తారు. కొంచెం సేపటి తర్వాత వాళ్ళు బస్టాండ్కి వెళ్ళి ఒక బస్సులో కూర్చుంటారు. అయితే వీళ్ళిద్దరూ తన కొడుకు శ్యామ్ దగ్గరికి వెళ్తున్నారు. అతను చాలా దూరంలో వేరే ఊర్లో నివసిస్తున్నాడు. అక్కడికి వెళ్ళడానికి చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. వీళ్ళిద్దరూ బస్ దిగిన తర్వాత ఒక రైల్వే స్టేషన్కి చేరుకుంటారు. వయసు చాలా పెద్దదవడం వల్ల డేవిడ్ ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు. అందుకు అతను చాలా తొందరగా అలసిపోయేవాడు. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు తన కొడుకింటికి చేరుకుంటారు. ఇంటి డోరు వాళ్ళ కోడలు రీనా తీస్తుంది. వీళ్ళు రావడం చూసి ఆమె సంతోషపడదు. అయితే ఇంట్లో పని జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో జోసెఫ్ అనే వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు. రీనా పిల్లలు కూడా వాళ్ళ నానమ్మ, తాతయ్య వచ్చినందుకు సంతోషంగా కనిపించరు. అయితే రీనా కూతురు పరిగెట్టుకుంటూ వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ మనవడు, మనవరాల కోసం వీళ్ళు చాలా ఆడుకునే బొమ్మలు తెచ్చుంటారు. తొందరగానే శ్యామ్ కూడా ఇంటికి వచ్చేస్తాడు. వాళ్ళ అమ్మ నాన్న చూసి చాలా సంతోషపడతాడు. తర్వాత రోజు తనకి ఆఫీస్లో పనుండి అతను తొందరగానే బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. రీనా కూడా తన రోజువారీ పనిలో పడిపోతుంది. ఇక ఇంట్లో జెస్సీ, డేవిడ్ మాత్రమే ఉంటారు. వీళ్ళతో పాటు జోసెఫ్ కూడా పనిచేస్తూ ఉంటాడు. డేవిడ్ జోసెఫ్తో సరదాగా మాట్లాడుతుంటాడు. ఇంకోవైపు జెస్సీ ఇంటి లాన్లో తిరుగుతూ ఉంటుంది. సాయంత్రం వీళ్ళు శ్యామ్తో పాటు తన కూతురు లిల్లీ దగ్గరికి వెళ్తున్నారు. ఆమె శ్యామ్ ఇంటికి కొంచెం దూరంలో నివసిస్తూ ఉంటుంది. అందువల్ల అందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు డేవిడ్కి కొంచెం ఆయాసంగా అనిపిస్తుంది. కొంచెం సేపటి తర్వాత వీళ్ళందరూ లిల్లీ ఇంటికి వెళ్తారు. ఈమె తన తల్లిదండ్రులను చూసి చాలా సంతోషపడుతుంది. ఆమెకి ఒక కొడుకున్నాడు. అందుకని ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. అంటే ఆమె భర్త చనిపోయి ఉంటాడు. ఇక రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఈ రోజు వీళ్ళు చాలా రోజుల తర్వాత కలిశారు. అందుకని అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రాత్రి జెస్సీ, డేవిడ్ మేరీ ఇంట్లోనే ఉంటారు. అయితే అర్ధరాత్రి డేవిడ్కి గుండెలో నొప్పి రావడం వల్ల శ్యామ్ని నిద్రలేపుతాడు. నొప్పి ఎక్కువ అవడం వల్ల డేవిడ్ అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. హాస్పిటల్కి వెళ్లేలోపు డేవిడ్ చనిపోయి ఉంటాడు. జెస్సీ డేవిడ్ చనిపోయాక చాలా దుఃఖంలో మునిగిపోతుంది. డేవిడ్ ఈ లోకం విడిచి వెళ్లాడని నమ్మడానికి ఆమె సిద్ధంగా లేదు. శ్యామ్ తన తల్లిని ఒంటరిగా వదలడానికి సిద్ధంగా లేడు. అందుకని తన తల్లిని తన ఇంటికి తీసుకొస్తాడు. రీనాకి తన అత్తగారు ఇంటికి రావడం ఇష్టం లేదు. అందువల్ల శ్యామ్, రీనా మధ్య గొడవ జరుగుతుంది. ఈ గొడవ జెస్సీ కూడా వింటుంది. ఆమె కిందకి వచ్చి నా మనసేమీ బాలేదని చెప్పి నేను పార్క్కి వెళ్తున్నానని బయటికి వెళ్ళిపోతుంది. ఇదంతా అక్కడ పనిచేస్తున్న జోసెఫ్ కూడా వింటాడు. అప్పుడు జోసెఫ్ రీనాతో, మీ పిల్లలు కూడా రేపు ఇలాగే మీ పట్ల ప్రవర్తిస్తే మీకు ఎలా ఉంటుంది అని అడుగుతాడు. రీనా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు జెస్సీ ఒక పార్కులో ఉంటుంది. అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు జెస్సీ మనసులో, తల్లిదండ్రులు పిల్లల కోసం రాత్రి పగలు కష్టపడతారు. వాళ్ళ కోసం తమ జీవితం మొత్తం అర్పిస్తారు. పిల్లలు పెద్దైన తర్వాత ఇదంతా ఎలా మర్చిపోతారా అని అనుకుంటుంది. అలా ఆలోచించుకుంటూ ఆమె రోడ్డు మీదకి వెళ్తుంది. ఆమె తన కూతురు దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది. అయితే మేరీ ఇంటికి వెళ్ళడానికి జెస్సీకి దారి తెలీదు. అందుకని అక్కడ ఉన్న జనాలని అడ్రస్ అడుగుతూ ఏదోలాగా తన కూతురింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు జెస్సీ లిల్లీకి జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది. ఆ తర్వాత మేరీ జెస్సీని తనతో పాటే ఉండమని చెప్తుంది. లిల్లీ ఇల్లు చాలా చిన్నది. అందుకని లిల్లీ కొడుకుని, జెస్సీని ఇద్దరిని ఒక రూమ్లో పడుకోమని చెప్తుంది. తను సోఫాలో పడుకుంటుంది. జెస్సీకి అర్ధరాత్రి ఎవరిదో వాయిస్ వినిపించి నిద్రలేస్తుంది. ఆమెకి అమ్మాయి తీపి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. జెస్సీ కిందకి వచ్చి చూస్తే ఈ అరుపులు తన కూతురువి అని తెలుస్తుంది. తన కూతురు లిల్లీ తన లవర్తో కనిపిస్తుంది. ఇది చూసి జెస్సీ వేడెక్కిపోతుంది. కొంచెం సేపటి తర్వాత లిల్లీ లవర్ వెళ్ళిపోతూ ఉంటాడు. జెస్సీ దాక్కుని ఇదంతా చూస్తుంది. లిల్లీ లవర్ మరెవరో కాదు, జోసెఫ్. అతను శ్యామ్ ఇంట్లో కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. జోసెఫ్ వెళ్ళిపోయిన తర్వాత జెస్సీ లిల్లీ దగ్గరికి వచ్చి జోసెఫ్ గురించి మాట్లాడుతుంది. జెస్సీ తన కూతురు జాబ్ చేయాలి అనుకుంది. అలా కాకపోతే కనీసం ఒక ఎంప్లాయీనైనా పెళ్లి చేసుకుంటే బాగుండేది. తన కూతురు లైఫ్లో ఎప్పుడూ ఇబ్బంది పడకుండా ఉంటుంది అనుకుంది. కానీ లిల్లీ ఆలోచన మాత్రం దీనికి భిన్నంగా ఉండేది. ఆమె తన లైఫ్ని ఇండివిజువల్గా తన ఇష్ట ప్రకారం బతకాలి అనుకుంటుంది. లిల్లీకి పెళ్లి లాంటి బంధాలు ఇష్టం లేదు. జెస్సీకి ఇష్టం లేకపోయినా తన కూతురు అభిప్రాయాన్ని గౌరవిస్తుంది. తర్వాత రోజు జెస్సీ శ్యామ్ దగ్గరికి వెళ్తుంది. జోసెఫ్తో మాట్లాడాలి అనుకుంటుంది. జోసెఫ్తో లిల్లీ గురించి మాట్లాడుతుంది. అప్పుడు జోసెఫ్ లిల్లీ అంటే తనకు చాలా ఇష్టమని, కానీ నాకు ముందుగానే పెళ్ళైందని, ఒక కొడుకు కూడా ఉన్నాడని చెప్తాడు. అంతేకాకుండా తన భార్యతో కూడా విడిపోయి ఒంటరిగా జీవిస్తున్నానని చెప్తాడు. జెస్సీ కూడా అర్థమైపోతుంది. ఇక
ఇతనికి ఏ బంధాలు అడ్డు లేవని. జోసెఫ్తో మాట్లాడిన తర్వాత జెస్సీకి కూడా జోసెఫ్ బాగా నచ్చుతాడు. ఇద్దరూ చాలాసేపు బాగా మాట్లాడుకుంటారు. వాళ్ళ చూపులు కూడా మారిపోతాయి. కొంచెంసేపు తర్వాత జెస్సీ లిల్లీ కొడుకుని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తుంది. లిల్లీకి ఏదో పనుండి తను రాలేకపోతుంది. జెస్సీ తన మనవణ్ణి తీసుకుని మళ్ళీ జోసెఫ్ దగ్గరకు వస్తుంది. మళ్ళీ ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. తొందరగానే లిల్లీ కూడా తన పని పూర్తి చేసుకుని వీళ్ళ దగ్గరకు వస్తుంది. అప్పుడు జోసెఫ్ లిల్లీని కిస్ చేస్తూ ఉంటాడు. ఇది చూసి జెస్సీకి మళ్ళీ ఏదో అవుతూ ఉంటుంది. మరుసటి రోజు జెస్సీ టీ తాగడానికి బయటకు వస్తుంది. అప్పుడు శ్యామ్ కోసం టిఫిన్ పార్సల్ తీసుకుంటుంది. తర్వాత జెస్సీ శ్యామ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆమె చూపు జోసెఫ్ మీద పడుతుంది. జోసెఫ్ తన షర్టు విప్పేసి పనిచేస్తూ ఉంటాడు. జెస్సీ తనని అలాగే చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు శ్యామ్ అక్కడికి వస్తాడు. శ్యాము ఎక్కడికో అర్జెంటుగా వెళ్లాల్సింది. అందుకని తను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు జెస్సీ శ్యామ్ కోసం తెచ్చిన టిఫిన్ని జోసెఫ్కి ఇస్తుంది. టిఫిన్ చేస్తూ వీళ్ళు చాలాసేపు మాట్లాడుకుంటారు. జెస్సీ తన పిల్లలతో సమయం గడపాలి అనుకుంది. కానీ ఆమె పిల్లలకి అది వీలయ్యేది కాదు. అందుకని ఇప్పుడు జోసెఫ్ మాట్లాడుతూ ఉండటం చాలా నచ్చుతుంది. అందుకని జోసెఫ్ ఈ విషయాన్ని గ్రహించి జెస్సీని లంచ్కి తీసుకువెళ్తాడు. వాళ్ళిద్దరూ బయటికి వెళ్తారు. జోసెఫ్ భోజనంతో పాటు మందు కూడా తెప్పించుకుంటాడు. లంచ్ చేశాక వీళ్ళిద్దరూ ఒక బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు జోసెఫ్ జెస్సీని మీ గురించి చెప్పండి అని అడుగుతాడు. డేవిడ్తో పెళ్ళైపోయాక ఒక కుటుంబం ఏర్పడిందని, ఆ కుటుంబం ఏర్పడడం వల్ల నేను అనుకున్నది ఏది చేయలేకపోయానని అంటుంది. జెస్సీ ఇప్పుడు తను మిగిలిన జీవితాన్ని తనకిష్టం వచ్చినట్లు జీవించాలి అనుకుంటోంది. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే సడన్ గా ఆమె కాలు జారిపడిపోతుంది. జోసెఫ్ ఆమెని పట్టుకుంటాడు. జెస్సీ జోసెఫ్ ఒడిలో పడిపోతుంది. ఫస్ట్ ఆమె జోసెఫ్కి సారీ చెప్తుంది. ఆ తర్వాత అనుకోకుండా జెస్సీ జోసెఫ్కి ముద్దు పెట్టేస్తుంది. జోసెఫ్ కూడా వద్దు అనలేకపోతాడు. జెస్సీ కూడా చాలా మందు తాగుంటుంది. అందుకని ఆమె మత్తులో ఉంటుంది. జరిగిన దానికి సారీ చెప్పి జెస్సీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జెస్సీ ఇంటికి వచ్చిన తర్వాత అద్దంలో తనని తాను చూసుకుంటుంది. జోసెఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే లిల్లీ తన దగ్గరకు వస్తుంది. లిల్లీ తన ఫ్రెండ్ని తన తల్లికి పరిచయం చేయాలి అనుకుంటుంది. ఇలా ఎవరైనా కలిస్తే తన మనసు కుదుట పడుతుంది అనుకుంటుంది. అయితే జెస్సీకి జోసెఫ్ దగ్గర సమయం గడపడం అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఈ రోజు కూడా జోసెఫ్కి భోజనం తీసుకొని వస్తుంది. అలాగే తన కోసం ఒక ఆర్ట్ బుక్ కూడా తీసుకొస్తుంది. ఇలాంటి బుక్స్ అంటే జోసెఫ్కి చాలా ఇష్టం. అందుకని ఆ బుక్ చూసి జెస్సీని కిస్ చేయబోతాడు. కానీ జెస్సీ వద్దు అన్నట్టు పక్కకు జరుగుతుంది. జెస్సీకి డ్రాయింగ్ వేయడం అంటే ఇష్టం. అందుకని జోసెఫ్తో మాట్లాడుతూ జోసెఫ్ డ్రాయింగ్ వేస్తుంది. మాట్లాడుకుంటూ జెస్సీ కొన్ని ఏళ్ల క్రితం నన్ను ఒక వ్యక్తి ప్రేమించేవాడు. అతనంటే నాకు కూడా ఇష్టం ఉండేది. ఒకరోజు ఆ వ్యక్తి నేను మన ఇద్దరిలాగే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు మేమిద్దరం వేడెక్కిపోయి యోగా చేశామని చెప్తుంది. జోసెఫ్ ఈ మాటలను శ్రద్ధగా వింటున్నాడు. అప్పుడు జెస్సీ నేను ఆ వ్యక్తితో వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ డేవిడ్ని బాధ పెట్టకూడదని వదిలి వెళ్ళలేకపోయాను అంటుంది. ఆమె మాటలు విన్నాక జోసెఫ్ జెస్సీని ఒకవేళ నేను నీ దగ్గరికి వస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావని అంటాడు. అప్పుడు జెస్సీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్తుంది. డేవిడ్ జబ్బుతో బాధపడుతూ ఉండటం వల్ల సరిగ్గా నా దాహాన్ని తీర్చేవాడు కాదు అంటుంది. ఈ మాట విన్నాక జోసెఫ్ తనని ఒక రూమ్లోకి తీసుకువెళ్తాడు. అక్కడ ఇద్దరు బట్టలు విప్పేసి అంటే చాలా రోజుల తర్వాత తనకి దెబ్బలు పడ్డాయి. అందుకని చాలా సంతోషంగా ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత జెస్సీ లిల్లీ ఇంట్లో ఫ్లోర్ తుడుస్తూ ఉంటుంది. జెస్సీ సంతోషంతో కనబడడం చూసి లిల్లీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత లిల్లీ జెస్సీతో ఈరోజు మన ఇంటికి జోసెఫ్ భోజనానికి వస్తున్నాడని చెప్తుంది. కొద్దిసేపట్లో జోసెఫ్ ఇంటికి వచ్చేస్తాడు. జోసెఫ్ రావడంతోనే లిల్లీని హత్తుకుంటాడు. కానీ తన చూపులు మాత్రం జెస్సీ మీదే ఉంటాయి. జోసెఫ్ జెస్సీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకోవైపు లిల్లీ వంట చేస్తూ ఉంటుంది. వీళ్ళు భోజనం చేసిన తర్వాత లిల్లీ జోసెఫ్ ప్రేమగా కౌగిలించుకుంటూ ఉంటారు. అయితే జెస్సీకి మాత్రం తన కూతురు జోసెఫ్ ఒడిలో ఉండటం చూసి జెస్సీ కుళ్ళుకుని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. జెస్సీ బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. జోసెఫ్ వెళ్ళిపోయిన తర్వాత జెస్సీ ఇంట్లోకి వెళ్తుంది. అప్పుడు లిల్లీ తన నలిగిపోయిన బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఇది చూసి జెస్సీ అర్థం చేసుకుంటుంది అక్కడ ఏం జరిగిందో. తర్వాత రోజు జెస్సీ జోసెఫ్ ని కలవడానికి వస్తుంది. జోసెఫ్ తనని లంచ్కి వెళ్దామని చెప్తాడు. కానీ తను వేరే ఆకలితో ఉంటుంది. అప్పుడు జోసెఫ్ జెస్సీని రూమ్లోకి తీసుకెళ్లి కసిగా తన దాహాన్ని తీరుస్తాడు. కొన్ని రోజుల తర్వాత లిల్లీ శ్యామింటికి వస్తుంది. అక్కడ తన తల్లి జెస్సీ డ్రాయింగ్ బుక్ కనిపిస్తుంది. అందులో జెస్సీ జోసెఫ్ నగ్న చిత్రాలు గీసుంటుంది. ఇది చూసిన అన్నా చెల్లెలు జెస్సీకి జోసెఫ్కి మధ్య ఏదో జరుగుతుందన్న విషయం అర్థం చేసుకుని లిల్లీ జెస్సీ పైన శ్యామ్ జోసెఫ్ పైన కోపంగా ఉంటారు. కానీ వాళ్ళిద్దరిని ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటారు.
అయితే లిల్లీ జెస్సీకి మొత్తం చెప్పేస్తుందని ఆమె నమ్మకంగా ఉంది. కానీ జెస్సీ అలా చేయదు. ఎప్పుడు లిల్లీ జోసెఫ్ ఒక దగ్గర ఉన్నా కూడా జెస్సీకి కుళ్ళు పుట్టేది. జెస్సీ దగ్గర చాలా డబ్బులున్నాయి. అందుకని జెస్సీ జోసెఫ్ని మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామా అంటుంది. కానీ జోసెఫ్ గడు మాత్రం ఆమె ప్రేమని కాదు, జెస్సీ డబ్బులు మాత్రమే కావాలనుకుంటున్నాడు. తన ఇద్దరు పిల్లల ప్రవర్తన చూసి వాళ్ళకి విషయం తెలిసిపోయిందని జెస్సీకి అనుమానం కలుగుతుంది. అందువల్ల జోసెఫ్ని లిల్లీని వదిలేసి నా దగ్గర ఉండమని అడుగుతుంది. కానీ జోసెఫ్ అందుకు నిరాకరిస్తాడు. నాకు డబ్బు మాత్రమే కావాలి, నీ ప్రేమ కాదు అని చెప్తాడు. జెస్సీ నేను డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్తుంది. అప్పుడు జోసెఫ్ కోపంతో రగిలిపోతాడు. ఆమెని ఇష్టం వచ్చినట్లు తిడతాడు. ఆ బాధ తట్టుకోలేక జెస్సీ ఇంట్లోకి వెళ్ళి ఒక కత్తి తీసుకుని తనని తాను పొడుచుకోవాలనుకుంటుంది. అప్పుడే లిల్లీ అక్కడికి వచ్చి ఆమె ఆపుతుంది. లిల్లీ నాకంతా తెలుసు, నువ్వు నన్ను కొంచెమైనా ప్రేమిస్తూ ఉంటే ఇక్కడి నుంచి నీ ఇంటికి వెళ్ళిపో అని చెప్తుంది. జెస్సీకి తను చేసిన తప్పు తెలుసు కాబట్టి లిల్లీ చెప్పిన విధంగా వెళ్ళిపోవాలనుకుంటుంది. లిల్లీ మనసులో జెస్సీని గన్తో షూట్ చేయాలన్నంత కోపంతో ఉంది. కానీ తనని ఒక్క గుద్దు గుద్ది తన కోపం మొత్తం చల్లార్చుకుంటుంది. మరుసటి రోజు జెస్సీ షాంగ్ కుటుంబాన్ని కలిసి బాయ్ చెప్పి తిరిగి తన సొంత ఊరికి వెళ్ళిపోతుంది. అక్కడ తను ఒంటరిగా మిగిలిన జీవితాన్ని గడుపుతుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.